నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. దేశం కోసం ప్రాణాలను అర్పించే జవాన్ల పట్ల ప్రేమకు వయసుతో సంబంధం లేదని నిరూపించాడు తమిళనాడులోని కరూర్కు చెందిన ఈ అపురూపమైన బాలుడు. కేవలం 8 ఏళ్ల వయసులోనే చూపిన ఈ దేశభక్తి ప్రతి భారతీయుడి గుండెను స్పర్శిస్తోంది. జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన దారుణ ఉగ్రదాడి, మత విద్వేషంతో అమాయక పర్యాటకులను బలిగొన్న ఆ దుర్ఘటన ఈ చిన్నారి హృదయాన్ని తీవ్రంగా కలిచివేసింది. ఆ వెంటనే మన సైన్యం చేపట్టిన ఆపరేషన్ సింధూర్కు స్పందిస్తూ ఈ చిచ్చర పిడుగు ఏకంగా తన 10 నెలల పొదుపు మొత్తాన్ని భారత సైన్యానికి విరాళంగా ఇచ్చి శభాష్ అనిపించుకున్నాడు. 10 నెలల నిరీక్షణ, తన చిన్న చేతులతో కూడబెట్టిన ప్రతి రూపాయి ఒక గొప్ప సంకల్పానికి జీవం పోస్తుంది. తన ఆట బొమ్మల కోసం కాదు, తన స్వీట్ల కోసం కాదు, తన దేశాన్ని కాపాడే వీరుల కోసం ఆ చిన్నారి మనసు పరితపించింది. సరిహద్దులో నిత్యం ప్రాణాలను పణంగా పెట్టి మన కోసం నిలబడి ఆ ధీరుల త్యాగాన్ని తలుచుకుని తన వంతుగా ఏదైనా చేయాలి అని ఆ పసి హృదయం తహతహలాడింది. అందుకే తన దగ్గరున్న కొద్దిపాటి డబ్బునైనా వారికి అర్పించాలని నిశ్చయించుకున్నాడు. ఆ చిన్నారి తన ముద్దులకి ట్యాంకు ఆకారపు డబ్బుల డబ్బాను నిండా నాణేలు, కాగితాల నోట్లతో నింపి ఎవరికీ చెప్పకుండా నేరుగా జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వెళ్లాడు. అక్కడ దేశ రక్షకులకు తన ప్రేమను, గౌరవాన్ని ఒక చిన్న కానుక రూపంలో అందించాడు. ఆ బాలుడి స్వచ్ఛమైన మనసును, అతని నిస్వార్థమైన చర్యను చూసి కలెక్టర్ కూడా కదిలిపోయారు. ఆ చిన్నారిని అక్కున చేర్చుకుని అభినందించారు. విలేకరులు అడిగిన ప్రశ్నకు ఆ చిన్నారి ఎంతో గర్వంగా సమాధానం చెప్పాడు. మా దేశాన్ని కాపాడే సైనికులకు ఇవ్వడానికే నా డబ్బులన్నీ దాచుకున్నాను అన్న అతని మాటలు ప్రతి భారతీయుడి గుండెల్లో దేశభక్తి జ్వాలను రగిలిస్తాయి. తమ కుమారుడి గొప్ప మనస్సును, దేశం పట్ల అతనికున్న ప్రేమను చూసి అతని తల్లిదండ్రులు సైతం కన్నీళ్లు పెట్టుకున్నారు. నిజంగా ఇంత చిన్న వయసులో ఇంతటి గొప్ప ఆలోచన రావడం ఒక అద్భుతం. ఈ వార్త సోషల్ మీడియాలో ఒక సంచలనంగా మారింది. లక్షలాది మంది చిన్నారిని ప్రశంసిస్తున్నారు. చిన్నారి హృదయం వెన్నకన్నా మెత్తనిది. ఇంత చిన్న వయసులో ఇంతటి దేశభక్తిని చూడటం ఒక అద్భుతం. ఈ బాలుడు మనందరికీ ఆదర్శం, స్ఫూర్తి అంటూ నెటిజన్లు తమ భావాలను వ్యక్తం చేస్తున్నారు. నిజంగా ఈ చిన్నారి చేసిన ఈ మహత్తరమైన పని మనందరికీ గర్వకారణం. దేశం కోసం నిలబడే ప్రతి జవాన్కు ఈ చిన్నారి తరపున పెద్ద సల్యూట్. நான் ஊராட்சி ஒன்றிய தொடக்கப்பள்ளி 2வது வரைக்கும் படிக்கிறேன். இப்போ நான் ஊரில் இருக்கிறவங்க இங்கே கொடுக்க வந்திருக்கேன். எல்லாரும் கஷ்டப்படுறாங்க, அதனால நான் காசுலாம் கொடுப்பேன். ஜூன் 29 வந்துடுச்சுன்னா எல்லாத்துக்கும் வீட்டுக்கு வர சொல்லுவேன். வீட்டிலே சாப்பாடு கட்டி எல்லாத்துக்கும் கொடுப்பேன். கஷ்டப்படுறாங்களா, ஊருக்கு போகும்போது நான் வழியெல்லாம் படுத்துப்பாங்க, அவங்களுக்குலாம் கொடுப்பேன். இங்கே தாத்தாலாம் ஒரு வயசான தாத்தா பஸ் ஸ்டாண்டில் படிச்சிருந்தாங்க. எங்கள் அம்மாவெல்லாம் போர்வெல்லாம் வாங்கினாங்க. நான் ஒரு போர்வை வாங்கி கொடுத்துட்டேன். போர்வை வாங்கி கொடுத்ததுக்கப்புறம் தம்பி ஒரு பிஸ்கட்டு, நான் ஒரு பிஸ்கட் கொடுத்தேன். அதுக்கப்புறம் எல்லாரும் இருந்தாங்க. அதுக்கப்புறம் நான் உண்டி சேர்த்து எங்கள் பிறந்து எங்கள் அம்மா இது வாங்கிட்டு இருந்தாங்க. அதனால எங்கள் அம்மாட்ட நாங்கள் 60 ரூபாய் 50 ரூபாய் நான் காசு போட்டுக்கிட்டேன். இந்த அம்மாட்ட கேட்டு அதுக்கப்புறம் காசு நொம்பிடுச்சு. ஆனால் ராணுவ வீரருக்கு நான் காசு கொடுக்க வந்திருக்கேன். ராணுவ வீரருக்கு கொடுக்க வந்திருக்கேன். இங்கெல்லாம் சாப்பிட்றதுக்குலாம் கஷ்டப்படுறாங்க, தூங்கவும் முடியாது. அதனால போர் போடுறதுனால எல்லாத்தையும் பார்த்து நம்மளாம் சேர்த்துக்கிறாங்க. அதனால நான் காசு கொடுக்க வந்திருக்கேன் இன்னைக்கு. எதுக்காக உங்களுக்கு அந்த மாதிரி என்ன வந்துச்சு? எனக்கு அப்படி தோணுச்சு. எனக்கு அதாச்சும் நான் பார்க்கும் போது எங்கள் அப்பா ஏதாவது பார்க்க சொல்லுவாங்க. ஏதாவது வெளிநாட்டுலாம் சுடுவாங்களா, அதை பாருன்னு சொல்லுவாங்க. பார்ப்பேன். அதில் நிறைய குண்டு, சில நேரத்தில் 10 குண்டு போடுவாங்க. அதனால 4 பேர் எங்கே வெடிக்குதுன்னு தெரியாது. இல்லைன்னா சில நேரத்தில் சுட்டாங்கன்னா எங்கே போய் வெடிக்குதுன்னு தெரியாது. அதுக்கப்புறம் நம்ம என்ன பண்ணுவோம்னு தெரியாது. இதுக்கு முன்னாடி இந்த மாதிரி எதுக்காக கொடுத்துருக்கீங்களா? சொல்லுங்க. நாங்களாம் வயசான தாத்தா, அந்த வயசான பாட்டி துணியெல்லாம் எடுத்துக்கிட்டு போகல. அந்த சேலை, அந்த வேட்டி, சட்டை கொடுப்போம். அதுக்கப்புறம் கொடுத்ததுக்கப்புறம் ரொம்ப நன்றின்னாங்க. கோயிலுக்கு நேற்று கூட கோயிலுக்கு போனோம். வெளியில் ஆள்லாம் உட்காந்துருந்தாங்க. அவங்களுக்கும் சாப்பாடு ஒன்றா எடுத்து 2 கையில் பிடிச்சி கொண்டு போனேன். அதுக்கப்புறம் கோயிலுக்குள்ளேயும் இருந்தாங்க. ஆளுங்களும் உள்ளோட படுத்துருந்தாங்க. அவங்களும் கொடுத்துட்டு வந்துட்டோம். வீட்டுக்குள்ளே வந்தோடனே எல்லாம் திரும்பி
எனக்கு பிறந்த நாள் வந்த உடனே திரும்பி எல்லாம் கொடுத்தோம் எல்லாத்துக்கும். அதுக்கப்புறம் ரொம்ப நன்றின்னாங்க. சொல்லுங்க. நான் சேல்ஸ்லாம் பண்ணி நேரத்துக்குள்ள கொடுத்தேன். எல்லாம் ரொம்ப நன்றின்னாங்க. அதுக்கப்புறம் நானும் ஒரு மார்வேட்ட வேஷங்கள போனேன். அதுக்கப்புறம் நல்லா பரிசுலாம் கொடுத்தாங்க. அதனால நான் எல்லாத்தையும் கலந்துட்டேன். பேச்சு போட்டியில் கலந்தேன். நேற்று கூட நல்லா இருந்துச்சு. இந்த மெடல்லாம் கொடுத்தாங்க, எல்லாம் கொடுத்தாங்க.